वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम् शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे शरदिन्दुसुन्दररुचिश्चेतसि सा मे गिरां देवी अपहृत्य तमस्ततमर्थानखिलान् प्रकाशयतु श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नारायणस्त्वं जगतामधादिः पितामहस्त्वं प्रपितामहश्च वेदान्तगुह्योपनिषत्सु गीतः सदाशिवस्त्वं परमेश्वरोऽसि यस्याशेषविभागहीनमतुलं हृद्यन्तरावस्थितं तत्त्वं ज्योतिरनन्तमेकमचलं सत्यं परं सर्वगं स्थानं प्राहुरनादिमध्यनिधनं यस्मादिदं जायते नित्यं त्वाहमुपैमि सत्यविभवं विश्वेश्वरं तं शिवं नमस्ते कूर्मरूपाय विष्णवे परमात्मने नारायणाय विश्वाय वासुदेवाय ते नमः। नमस्कृत्वा प्रमेयाय विष्णवे कूर्मरूपिणे पुराणं सम्प्रवक्ष्यामि यदुक्तं विश्वयोनिना नमस्कृत्वा जगद्योनिं कूर्मरूपधरं हरिं वक्ष्ये पौराणिकीं दिव्यां कथां पापप्रणाशिनीं। हर हर शम्भो गिरिजाबन्धो हर हर शम्भो शिव शिव शङ्कर भूतपते गिरीश महापज्जलधेरस्मान् उद्धर दीनकृपाजलधे शङ्कर शिवा शङ्कर शिवा शम्भो महादेव शङ्कर शिवा शङ्कर शिवा शङ्कर शिवा शम्भो महादेव शङ्कर शिवा काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते काशीपते वाराणसीपते गंगा जटाजूट गौरीपते श्री गुरो पाहि मां परमदयाळो पाहि मां शृंगेरि जगद्गुरो पाहि मां भारती तीर्थ पाहि मां विधुशेखर भारती पाहि मां शंकर शिवा शंकर शिवा
శంభో మహాదేవ శంకర శివ హర శంభో మహాదేవ శంకర శివ గౌరీ శంకర భగవానికి జగదంబ విశ్వపాలిని శారదా మాతాకి జగద్గురు శంకరాచార్య భగవానికి దక్షిణాంనాయ పీఠాధీశ్వర శ్రీ భారతీ తీర్థ మహాస్వామికి విధుశేఖర భారతీ స్వామికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. పరమ పవిత్రమైన శ్రీ శారదా క్షేత్రంలో శంకరమఠం నందు వేదవ్యాస విరచిత అష్టాదశ మహాపురాణాల ప్రవచన సారాంశాన్ని శ్రీ భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర భారతీ మహాస్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహాశీస్సులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలోని ఈనాటి కూర్మ పురాణ, నారద, అగ్ని పురాణ ప్రవచనాలను చెప్పడానికి పూనుకుంటున్నటువంటి మనందరికీ, వినడానికి పూనుకున్న మీకు ఆ గురుచరణాలు సదా సర్వకాలాలు రక్షణిచ్చేవి అవుగా కానీ చరణద్వంద్వానికి నమస్కారం చేస్తూ, నిన్నటి రోజున పద్మపురాణము, గరుడ పురాణము చెప్పుకోవలసి ఉండగా, పురాణ పురుషునికి పద్మపురాణము హృదయస్థానమై ఉండడం వలన ఏ అంశాన్ని వదిలిపెట్టాలి, ఏది పెట్టకూడదు, ఏది చెప్పాలి సతమతమవుతూ 2 పూటలు పద్మపురాణానికి సంబంధించిన విషయాన్నే చెప్పుకోవడం జరిగినది. గరుడ పురాణానికి సంబంధించిన అంశం మిగిలే ఉన్నది. ప్రతిరోజుకు ఒక పురాణం మిగిలిపోతూ ముందు ముందు మనకు రేపటి రోజుకు వాయిదా వేయబడుతూ ఉన్నది. నిన్నటి ఆ శేషమైనటువంటి గరుడ పురాణాన్ని గురించి 2 మాటలు చెప్పుకొని ఈనాటి పురాణ ప్రవచనాన్ని గురించి మనం విచారిద్దాం. లోకంలో సామాన్యంగా ఒక అపోహ ఉన్నది. ఏమిటి అంటే, గరుడ పురాణం అనగానే అది ఆ పుస్తకం ఇంట్లోనే ఉండకూడదు, అది కేవలం మరణించినటువంటి వాళ్ళ ఇళ్లలో దశాహంలోపు మాత్రమే దాన్ని ప్రవచనం చేయాలి. ఇది కేవలం అపోహ మాత్రమే. ఒకవేళ అదే గనక నిజమైనట్టయితే అష్టాదశ మహాపురాణములలో వ్యాసుడు ఎందుకు రాస్తాడు? ఇంకో విషయం చాలామందికి తెలియనిది ఏమిటి అంటే, గరుడ పురాణం అది చాలా విస్తృతమైనటువంటి పురాణం. దశాహంలోపు చెప్పేటువంటి ఏ పురాణం గరుడ పురాణం మనం చెప్పించుకునేది ఉన్నదో అది గరుడ మహాపురాణంలోని ఒక కల్పం, 16 అధ్యాయాలతో కూడుకున్నటువంటిది. దాన్ని ప్రేతకల్పం అనే పేరుతో పిలుస్తారు. ఆ పేరు ప్రేతకల్పం అని ఉండడం వలన అందరూ భయపడతారు. ప్రేత అనంటే చాలా భయపడతారు. ప్రేతలంటే భయపడాల్సిన అవసరం లేదు. భూతము, ప్రేతాలు, పిశాచాలు అంటే మొన్న మనం చెప్పుకున్నాం. భూతము ఒక్కదాన్ని చూసి మనం భయపడతాం, కానీ మన శరీరంలో 5 భూతాలు ఉన్నాయి. మరి ఆ భూతాలే భయపడాలి మనం చూసి. ప్రేత అనే పదానికి అర్థం ఏమిటి అని గరుడ పురాణంలోనే విచారం చేసినాడు. మరణించిన తర్వాత జీవుడు ఇక్కడి నుండి ప్రయాణం చేసే వాడై ఉంటాడు. మహావేగంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక క్షణం కూడా వృధా చేయకుండా ఇక్కడ నుండి సంవత్సర కాలం ప్రయాణం చేస్తాడు. మరణించిన వాడు ప్రయాణం చేసేటువంటి వాడిని గురించి ప్రేత శబ్దాన్ని వాడినారు. ప్రకర్షేణ ఇతః గచ్చతి, ఇక్కడి నుండి ప్రయాణం అయ్యేటువంటి వ్యక్తిని ప్రేత అనే పేరుతో. ప్రేతకల్పం అనంటే ఒక జీవుడు మరణించిన తర్వాత వానికి సంబంధించినటువంటి ప్రయాణం ఎట్లా కొనసాగుతుంది అనే విషయాన్ని తెలియపరిచేది. ఒక జీవుడు తల్లిదండ్రులకు పుట్టడం ఏ విధంగా జరుగుతున్నది, వాడి పుట్టుక ఎట్లా ఉన్నది, వాడి జీవన విధానం ఎట్లా కొనసాగుతున్నది, మరణించిన తర్వాత వాడు ఎక్కడికి వెళుతాడు,
వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తాడనేటువంటి విషయాన్నే ఆ ప్రేతకల్పంలో గరుడ మహాపురాణంలో విచారించినాడు. ఒకవేళ అది పనికిరాని పురాణమే గనక అయినట్టయితే భగవద్గీత పనికిరాకూడదు, దశ ఉపనిషత్తులు పనికిరాకూడదు, బ్రహ్మసూత్రాలు పనికిరావు కూడదు. ప్రత్యేకంగా బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవన్నీ పారాయణ గ్రంథాలుగా మనం పెట్టుకుంటూ ఉన్నప్పుడు పనికిరాని గ్రంథంగా దీన్ని తీసి పక్కన పెట్టడం ఎందుకో అర్థం కాదు. ఎవరో ఒకరు అన్నారని ఆ అన్న మాటను 10 మంది విని 10 మంది 50 మందికి చెప్పి 50 మంది 100 మందికి చెప్పే వరకు అది పనికిరాని పురాణంగా మారిపోయినది. కార్యక్రమాలు చేసుకునే సందర్భంలో ఉదక శాంతి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటారు సామాన్యంగా. ఉదక శాంతి ఎప్పుడు చేస్తారు చెప్పండి? అది కూడా పనికిరాని రోజుల్లో మరణించినట్టయితే ఇంటికి సంబంధించిన శుద్ధి చేసుకునేందుకొరకై ఉదక శాంతిని చేయడం ఇది ఒక ఆచారం ఉన్నది మన తెలుగు ప్రాంతాల్లో. కానీ ఉపనయన సంస్కారానికి, గృహప్రవేశమునకు, వివాహానికి ఎన్ని సంస్కారాలు, షోడశ సంస్కారాలు మనం చేసుకుంటామో ప్రతి సంస్కారానికి ముందు రోజున ఉదక శాంతి చేసుకోవాలి అని విధి ఉన్నది. దాన్ని వదిలిపెట్టినాము. ఈ అపరాలు చేసిన తర్వాత ఇల్లు అశుద్ధమై ఉన్నది, శుద్ధి కోసమని ఈ సంస్కారాన్ని చేసుకుంటూ ఉన్నాం. అన్నంత మాత్రాన ఉదక శాంతి పనికిరానిది అవుతుందా? బోధాయన ఆపస్తంభాది మహర్షులంతా కూడా ఆ ఉదక శాంతి మొదటి నుండి మొదలుకొని చిట్ట చివరి వరకు వచ్చే ఏ మంత్రాన్ని చేసుకున్నా దాంట్లో పనికిరాని మంత్రం అంటారు. అసలు వేదంలో పనికిరాని మంత్రాలు ఉంటాయా? పరమ పవిత్రమైనటువంటి అపవిత్రతా భావాన్ని పొందిన మనకు పవిత్రతను సమకూర్చేటువంటి పరమాద్భుతమైన మంత్రాలు ఉండడం వలన ఉదక శాంతి ఏ విధంగా అన్ని సంస్కారాల్లో వినియోగపడుతూ ఉంటుందో గరుడ మహాపురాణం కూడా అన్ని పురాణాల వలె అది కూడా సుమారు 18,000 శ్లోకాలతో కూడుకొని భాగవతం ఎంత గ్రంథం ఉన్నదో అంత గ్రంథముగా విరాజిల్లుతూ ఉన్నది. ఈ గరుడ మహాపురాణంలో గయా మాహాత్మ్యము, ప్రయాగ మాహాత్మ్యము, శ్రాద్ధ విధులు, దశావతారాలకు సంబంధించిన చరిత్ర, సూర్య సోమ వంశాలకు సంబంధించినటువంటి చరిత్రలు, ఆ తర్వాత దేవాలయాలకు సంబంధించినటువంటి విధి విధానాలు మాత్రమే కాదు, 9 వ్యూహాలతో కూరుకున్నటువంటి అర్చనా విధానాలు, విష్ణు పంజర స్తోత్రము, ఆ తర్వాత త్రిపురాదేవికి సంబంధించినటువంటి మంత్ర నిరూపణము, చాలామంది దేవతలకు సంబంధించినటువంటి అనేక మంత్రాలు ఈ గరుడ మహాపురాణంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇంద్రాది దిక్పాలకులకు సంబంధించిన మంత్రములు, సరస్వతీదేవికి సంబంధించిన మంత్రము, నవశక్తులకు సంబంధించినటువంటి మంత్రాలు, విష్ణు దీక్షా విధానము, అంతేకాకుండా అనేక దైత్యులకు సంబంధించినటువంటి సంహార కార్యక్రమాలు, ఏ ఏ దేవతలు ఏ సందర్భాల్లో చేసినారనేటువంటి విషయాలు ఇందులో తెలియబడతాయి. ఇంకో విశేషమైనటువంటి అంశం ఏమిటి అంటే సముద్ర, పర్వత, వన, గుహలు మొదలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించినటువంటి విస్తారమైనటువంటి వర్ణన ఈ పురాణంలో మనకు కనబడుతూ ఉంటుంది. పద్మరాగము, మరకతము, ఇంద్రనీలమణి, వైడూర్యము, తర్వాత పుష్యరాగము, స్ఫటికము, విద్రుమము మొదలైనటువంటి ఏ మణులున్నాయో ఆ మణులకు సంబంధించినటువంటి లక్షణాలు అవన్నీ కూడా విస్తృతంగా వర్ణింపబడ్డాయి. సర్పములు ఎన్ని రకాలుగా ఉంటాయి, సర్పాల యొక్క లక్షణం ఏమిటి, అంతేకాకుండా ధర్మశాస్త్ర విచారం బాగా ఇందులో చేయబడ్డది. వినాయక శాంతి, వర్ణాశ్రమ ధర్మాలు, అనేక రకాలైనటువంటి వ్రతములు, అష్టాంగ యోగములు, ఆయుర్వేద శాస్త్రము, పతివ్రత మాహాత్మ్యము, సూర్యచంద్ర వంశాలకు సంబంధించినటువంటి వర్ణన మొదలైనటువంటివన్నీ కూడా ఉన్నటువంటి ఈ పురాణము ఎందుకు పనికిరానిదేందో అర్థం కాదు. మిగతా పురాణాల వలె ఇది కూడా సమాదరణీయమైనటువంటిదే ఉన్నది. ఇంకో మాట చెప్పుకోవాలి అంటే మిగతా అన్ని పురాణాల కంటే జీవులమైన మనకు చాలా దగ్గరగా ఉండే పురాణం ఏదైనా ఉన్నదా అనంటే
అది కేవలం గరుడ మహాపురాణమే. జీవునికి సంబంధించినటువంటి ఉత్పత్తిని గురించి విపులంగా ఇందులో వర్ణించినాడు. జీవులమైనటువంటి మనం ఒక్కసారి జీవుడు అనంటే ఏమిటో విచారం చేద్దాం. జీవుడు అనంటే ఎవరు అసలు? ఒక్కసారి ఆలోచన చేసి చూసినట్టయితే జీవుడు అంటే ప్రత్యేకంగా ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎంత విచిత్రమో అనంటే లోకంలో ఉన్నటువంటి ఏ హేతువాదులు ఉన్నారో వాళ్ళంతా కూడా పరమాత్మను గురించి విమర్శ చేస్తూ మీరు పరమాత్మను నమ్మినాను అని అంటూ ఉంటారు. ఏడి పరమాత్మ అని ప్రశ్న వేస్తారు. ఇప్పుడు నేను ప్రశ్న వేసేది ఏమిటి అంటే, పరమాత్మ ఏడి అని అడుగుతున్నావు కదా, నీవెవడవు? జీవుడవు. జీవుడనైనా నేనున్నాను అని అంటున్నావు కదా, జీవుడవైన నీవెవరు అసలు? ఎక్కడ ఉన్నావు చెప్పు. జీవుడవైనటువంటి నీవు ఎవరవు? ఎక్కడ ఉన్నావు? జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యాలను రచించి అందులో చమత్కారమైనటువంటి సంభాషణ చేస్తారు. పరమాత్మ ఉన్నాడా లేడా అనేటువంటి విచారాన్ని చేసి హేతువాది లేదా పూర్వపక్షి భగవంతుడు లేడు అని నిరూపించినాడు. శంకరాచార్యుల వారు అడుగుతారు, అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను చెప్పురా పూర్వపక్షి, భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఈ ప్రశ్నను వేసి నీవున్నావా లేవా అడుగుతాడు. నీవున్నావా లేవా అనే ప్రశ్న వేస్తే ఉంటేనే కదా అడిగేది అని వాడనాలే. నేనున్నాను అని అన్నాడు. నీవున్నావు అంటే భగవంతుడు ఉన్నాడు అని అర్థము. నేనున్నాను అనంటే భగవంతుడు ఉన్నాడు అని ఎట్లా అర్థమవుతుంది అని మళ్ళీ ప్రశ్న వేస్తే శంకరాచార్యుల వారు అంటారు, నీవే భగవంతుడు. ఎవడు నాస్తికుడు ఉన్నాడో మన పైన అనేక రకాలైనటువంటి రాద్ధాంతం చేస్తూ ప్రశ్నల వర్షాన్ని కురిపించేవాడున్నాడో వాడే భగవంతుడు. నాహమస్తీతి బ్రూయాత్, నేను లేను అని లోకంలో ఎవ్వడు అనడు. నేనున్నాను అని ఎవడైనా అన్నాడు అనంటే, నీవున్నావు అనంటే భగవంతుడు ఉన్నాడు అని అర్థం. ఇంకో దృష్టితో ఆలోచించి చూసినట్టయితే భగవంతుడికి సంబంధించినటువంటి విచారాన్ని మనం చేస్తూ ఉన్నాం. వాడు సగుణ సాకార మూర్త నిర్గుణ నిరాకారుడా అని. వాణి విచారం అంతా పక్కకు పెట్టండి. వాణ్ణి విచారించేటువంటి జీవుడవైన నీవెక్కడ ఉన్నావో మొట్టమొదట ఆలోచించు. జీవుడవైన నీవెక్కడ ఉన్నావు? జీవుడనేవాడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న వేసుకొని ఆలోచన చేయడానికి ఎప్పుడైతే మనం పూనుకుంటామో అప్పుడు ఆలోచన చేస్తూ ఉండాలి. అయోధ్యను పరిపాలన చేస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు కైకేయికి శ్రీరామచంద్రుడు అందరికీ అధ్యాత్మ విద్యను బోధిస్తున్నాడు అనేటువంటి విషయం తెలిసి రాముడి దగ్గరికి ఏకాంతంలో పోయినది. శ్రీరామచంద్ర, అమ్మా కైకేయి మాత, ఎందుకు వచ్చినావు? నాకు అధ్యాత్మ జ్ఞానాన్ని బోధించురా అనగానే, నాకు అధ్యాత్మ జ్ఞానాన్ని బోధించు అని అన్నావు కదా, నీవంటే ఎవరు అని అడిగినాడు. అడగానే నిశ్చేష్టురాలై చూస్తూ నిలబడింది. ఈ ప్రశ్న ఏదో నేనంటే ఎవరు అనేది వాడికి తెలియదా? నేను కైకేయిని తల్లిని, ఆ విషయం వాడికి తెలియదా? అయినా ఈ ప్రశ్న వేసినాడు, దీనికి సమాధానం చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఉంటే రామచంద్రుడు అన్నాడు, ఇప్పుడే తొందరగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, రేపు ప్రొద్దున వచ్చి నాకు ఈ సమాధానం చెప్పు. కాకపోతే ఈ సమయంలో రేపటి వరకు లక్ష్మణుడు నిన్ను తీసుకుని వెళ్ళి ఊరవతల ఉండేటువంటి మేకల మందలో 1 గంట సేపు ఉంచి తీసుకువస్తాడు. కైకేయిని లక్ష్మణుడు తీసుకువెళ్ళినాడు. ఆ మేకల గుంపులో ఉంచినాడు. 1 గంట సేపు ఆమె ఉన్నది. మేకలన్నీ కూడా ఈమె చుట్టూ మూగి మే 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 అంటున్నాయి. రాముడు అడిగిన ప్రశ్న ఏమిటి? కైకేయిని, నీవెవరో చెప్పితే నేను అధ్యాత్మ జ్ఞానాన్ని బోధిస్తాను అని అన్నాడు. ఎవరు నేను ఆలోచించాలి అని అనుకుంటే ఈ మేకల మందులో తీసుకువచ్చి కూర్చుండబెట్టినాడు. ఎందుకై ఉంటుంది అని ఆమె విశ్లేషణ చేయడం ప్రారంభించినది. చివరికి ఆమెకు తెలిసిన విషయం ఏమిటి అంటే, సంస్కృతంలో మే అనే పదమునకు నాది, నాకు సంబంధించినది అని అర్థం.
ఈ మేకలన్నీ కూడా నా చుట్టూ మూగి మే మే అంటున్నాయి అంటే నాది, నాకు సంబంధించినది అనేటువంటి ఈ అభిమానాన్ని పెట్టుకోవడం వలన గత జన్మలో మానవులమైన మేము ఇగో మరణించిన తర్వాత మేకలుగా పుట్టినాము. చూడవే కైకేయి. అందుకని మానవ జన్మ ఎత్తిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు మే అనేటువంటి మమకారాన్ని పెట్టుకోకూడదు ఏ వస్తువుల యందు. మమకారాన్ని పెట్టుకోకూడదు ఏ వస్తువుల యందు అనంటే, ఇప్పుడు మనం కట్టుకున్నాం ఒక బట్ట, ఇది ఎవరిది అని ప్రశ్న వేస్తే ఇది నాది అని అంటాం. వివాహం చేసుకున్నాము భార్యను, ఎవరి భార్య అనంటే నా భార్య అని అంటాం. ఒక ఇల్లు కట్టుకున్నాము, ఈ ఇల్లు ఎవరిది అంటే ఇది నాది అని అంటాం. ఎంతవరకు విస్తీర్ణమై ఉన్నది వీనికి సంబంధించిన మమకారం అనంటే ఈ దేశము నాది అని అంటాడు, ఈ ప్రపంచాలన్నీ నాయి అని అంటాడు. అక్కడి నుంచి ప్రారంభించి ఈ ఇల్లు నాది, ఈ భార్య నాది, అక్కడికి రెండవ వస్తువు అయిపోయింది ఈ శరీరము నాది, ఈ ఇంద్రియములు నావి, ఈ మనస్సు నాది అనుకుంటూ పోతూ ఉంటాడు. ఎంతవరకు ఈ వస్తువు నాది అని నీవు అనుకుంటూ పోతూ ఉంటావో, నాది అని అంటే రెండవ వస్తువు ఉంటేనే నాది అనే పదాన్ని నీవు వాడతావు. ఒక వస్తువును నాది అని అనడు. అందుకని నేను అనంటే నిజమైనటువంటి జ్ఞానం తెలుసుకోవాలి అనంటే నాకు సంబంధించినది ఇది అనేటువంటి ఒక వస్తువుల యందు ఉండేటువంటి ఏ భావము మమకారం ఉన్నదో దాన్ని వదిలిపెట్టు అని ఆ మేకలన్నీ బోధిస్తే రాత్రంతా ఆలోచన చేయగా ఆమెకు తెలిసి వచ్చినది. అసలు నేనెవరు అనేటువంటి విషయం మనకు తెలియాలి అని చెప్పారంటే నాకు సంబంధించినటువంటి వస్తువుల యందు అభిమానాన్ని వదిలిపెట్టుకుంటే కానీ అది సాధ్యమయ్యేది కాదు. తెల్లవారిన తర్వాత శ్రీరామచంద్రుడి సమీపానికి వెళ్ళినది. అమ్మ, నీవు బోధించాలి అని అడిగినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం గలదో బోధించాలి, ముహూర్తం ఆసన్నమైనది రా అని అంటే ఆమె అన్నది, నాయన నాకంతా తెలిసిపోయినది, నువ్వు బోధించాల్సిన అవసరం లేదు. భరతుడు నావాడు అని అభిమానం పెట్టుకొని వాని కోసం కదా నిన్ను అరణ్యాల్లోకి పంపించినది. ఆ అభిమాన త్యాగం చేయడం వలన భరతుడు నావాడు కాదు అనే భావం ఒకవేళ ఆమెకు ఏర్పడ్డది. ఈ శరీరము నాది కాదు, ఈ ఇంద్రియములు నావి కాదు, ఈ భోగములు నావి కావు, ఈ ప్రపంచము నాది కాదు అనేటువంటి భావం ఏర్పడ్డది అనుకో, అప్పుడు ఎదుటివాణి కోసం ఎందుకు వీడు తనకు సంబంధించిన జీవనాన్నంతా వ్యయం చేస్తాడు? సంసారంలో 2 కొడుకులు, 2 కూతుర్లు, భార్య వీళ్ళంతా ఉన్నారనే కదా వీడు అహర్నిశలు కష్టపడేది. ఎవ్వరూ లేనటువంటి అలక్ నిరంజన్ ఒక్కడే ఉన్నాడు అనుకోండి, వాడు ఎందుకు కష్టపడతాడు? హాయిగా కూర్చుంటాడు రామకృష్ణ అనుకుంటూ. ఇప్పుడు పరమాత్మకు సంబంధించినటువంటి విచారం చేయడాన్ని పక్కన పెట్టి అసలు జీవుడంటే ఎవరో ప్రశ్నించాలి అని అంటే జీవుడంటే ఎవరు అని ఆలోచిస్తే బయట ఉండేటువంటి వస్తువులు ఏవి కూడా జీవుడు కాదు. మైకు జీవుడు కాదు, పుస్తకాలు జీవుడు కాదు. శరీరం ఏమైనా జీవుడు అవుతాడా అని ఆలోచన చేస్తే శరీరము జీవుడు కాదు. ఇంద్రియములు ఏమైనా జీవుడు అవుతారా అనంటే ఇంద్రియములు జీవుడు కాదు. ఎందుకు జీవుడు కాదు అని మనం అంటూ ఉన్నాము అనంటే జీవా అనే పదానికి అర్థం ఏమిటో తెలుసుకోవాలి. జీవా అనంటే జీవుడంటే ఎవరు? ప్రాణములను ధరించేటువంటి వాడు అని అర్థం. జీవ ప్రాణధారణే. ప్రాణములను ఎవడు ధరిస్తాడో వాడిని జీవుడు అని అంటారు. ఇక్కడ ప్రాణములంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న. ప్రాణములను ధరించేవాడు అంటే ప్రాణములంటే ఏమిటి అనంటే కొంతమంది చెప్పినారు ప్రాణములు అనంటే ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియములను ధరించేవాడు కాబట్టి ఇంద్రియములు ఎవరు ధరిస్తాడు? ఈ శరీరం ధరిస్తుంది. కానీ అది సరైన సమాధానం కాదు. ప్రాణములు అనే పదమునకు ప్రాణము అనంటే అదొక వాయువు. మొత్తం శరీరంలో 5 రకాల వాయువులు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అని. హృదయ దేశంలో ఉండేటువంటి ఏ వాయువు ఉన్నదో దానిని ఏమంటారు? ప్రాణవాయువు అని. హృది ప్రాణో గుదేపాన సమానో నాభి సంస్థిత వ్యాన సర్వశరీరగ అని 5 రకాలైనటువంటి వాయువులు మన శరీరంలో ఒక్కొక్క చోట ఉంటాయి. హృదయంలో ఉండేటువంటి ఏ వాయువు ఉన్నదో దానిని ప్రాణవాయువు అని అంటారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? జీవుడంటే ఎవరు అని ప్రశ్న. దానికి సమాధానం ఏమైనది? ప్రాణములను ధరించువాడు అని అయినది. ప్రాణములంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న వేసుకుంటే అది ఒక గాలి, వాయువు. ఎక్కడ ఉండే వాయువును ప్రాణము అని అంటారు? హృదయంలో ఉండేటువంటి గాలిని
ప్రాణము అని అంటారు. ఇప్పుడు జీవుడు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏం దొరికినది? హృదయములో ఉండేటువంటి వాయువు, ఒక గాలి. ఇప్పుడు ఆ గాలిని గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఆ గాలి ఎప్పుడైనా మీకు కనిపించినదా? కళ్ళతో కనిపించినదా? మన శరీరంలో ఉన్నటువంటి జీవుడే మనకు కనిపించలేదు అని అన్న తర్వాత ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మ కనిపించాలి అని అంటే వాడెక్కడ కనిపించాలి? అందుకని శంకరాచార్యుల వారు ఏమంటారు అని అంటే, ఎక్కడో ఉన్నటువంటి పరమాత్మ కనిపించాలి అని అంటే నీలో ఉన్నటువంటి జీవుణ్ణి మొట్టమొదట అన్వేషించు అని అన్నావు కదా. నీలో ఉన్నటువంటి జీవుడు ఇంద్రియములకు కనిపించేవాడు కాకుండా నిన్ను ఆడిస్తూ ఉన్నాడు. ఒకవేళ హృదయంలో గనక వాయువే గనక లేకపోయినట్టయితే ఇంద్రియములు ఏవైనా పనిచేస్తాయా? హృదయంలో గనక ఒకవేళ వాయువు లేకపోయినట్టయితే డాక్టర్లు వచ్చి స్టెతస్కోప్ పెట్టుకొని చూసేది ఎక్కడ? మొట్టమొదట హృదయంలో చూస్తూ ఉంటారు. హృదయంలో ఆ గాలి ఉండాలి. ఉపనిషత్తులన్నీ కూడా ఏం చెప్పినాయి అంటే, హృదయంలో ఉండేటువంటి గాలిని మనం ఏం పేరుతో పిలిచినాము? ప్రాణవాయువు అని అన్నాం. అసలు ప్రాణము అనేటువంటి ఈ శబ్దము ఎవరిని ఉద్దేశించి ఉపయోగించినది వేదము అనంటే ప్రాణస్తథానుగమాతు, పరమాత్మను ఉద్దేశించి ప్రయోగించినటువంటి పదం అది. ఇప్పుడు ప్రాణము అనే పదానికి అర్థం ఎవరైనారు? ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి చూస్తే ప్రాణము అనంటే పరమాత్మ అని అర్థమైనది. ఇప్పుడు పరమాత్మ అనేటువంటి వాడు మన శరీరంలో ఎక్కడ ఉన్నాడు? హృదయంలో ఉన్నాడు. ఆ హృదయం అనే పేరుకే అర్థం చెప్పినారు, హృది అయం. హృది అనంటే సప్తమి విభక్తి అది. హృదయమునందు అయం అంటే వాడు, వాడేవాడు ప్రాణస్వరూపుడైన పరమాత్మ. ఇప్పుడు ఏతావత ఏమైనది? పరమాత్మ అనేటువంటి వాడు ఎక్కడనో లేడు, వాడు మన హృదయంలోనే ఉన్నాడు. ఏ స్వరూపాన్ని ధరించారంటే వాయుస్వరూపాన్ని, ప్రాణస్వరూపాన్ని ధరించినటువంటి వాడై ఉన్నాడు. ఏతావత ఒక్క పరమాత్మనే తాను అనేకము కావాలి అని సంకల్పం చేసినాడట. ఒక్క పరమాత్మనే తాను అనేకం కావాలి అని సంకల్పం చేసినాడు. ఒక్క మట్టి తాను అనేకం కావాలి అని సంకల్పం చేసినది.